సీఎం కుర్చీలా కూసోంగానే అయిపోదు. కామన్ మ్యాన్ చేసి అన్ని పనులు చేసి చూపెట్టాలి. సీఎం వేరు ప్రజలు వేరు కాదు, అంతా ఒక్కటే అనే మెసేజ్ని ఇవ్వాలి. అవసరమైతే షెత్తు ఉడవాలి, షిత్తు కాయిదాలు ఏరాలి, ప్లాస్టిక్ కవర్లను తీసి పక్కకు పెట్టాలి. తప్పేముంది? అసలు ఎక్స్పీరియన్స్ ఉంటే జనాల సమస్యలు ఎట్లుంటాయో వాళ్ళకు కూడా సమజ్ అవుతుంది కదా. ఇగో గుజరాత్ సీఎం సారు జాడ్ కట్ట పట్టుకొని ఎట్లు ఉడుస్తుండో చూడురి. గురువుకు దగ్గర శిష్యులుంటేనే ప్లాన్ అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది. మోడీ సార్ టీం కూడా సేమ్ ఇదే ఫాలో అవుతుంటది. మొన్ననే చూసినాం కదా నాసిక్లో మోడీ సార్ గుడికి శుభ్రం చేసిన ముచ్చట. ఇక సేమ్ అట్లనే చేసిండు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్. గాంధీనగర్లా ధోలేశ్వర్ మహాదేవ్ దేవుని గుడి ఉంది. పొద్దున్నే షీపురు పట్టుకుని గుళ్ళకి పోయిండంట భూపేంద్ర సారు. అయ్యో అదేం సార్ షీపురు పట్టిర్రు అని అడిగితే మోడీ సార్ చెప్పినట్లు ఆయన అడుగుజాడాలని అడుద్దాం అని అన్నాడంట. ఇక ధోలేశ్వర్ గుడినే కాకుండా ఆ గుడి చుట్టుముట్టు ఉన్న జాగాలలో కూడా సాఫ్ సఫాయి చేసిండు సీఎం సారు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు అంటారుగా, ఇక ఆ రేంజ్లో ప్రచారం చేస్తుండ్రు బీజేపీ వాళ్ళు. చూసిన్రా ఆయన ఎంత సీఎం అయినా సొంత రాష్ట్రానికి కామన్ మ్యాన్ లెక్క సేవ చేస్తుందుకు షీపురు బట్టి చిన్న పనులు చేస్తుండ్రు అని పొగుడుతుండ్రు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళే లీడర్లని కోటేషన్లు రాస్తుండ్రు. ఇంకా ప్రతిపక్ష పోళ్ళైతే పొల్లు తిడుతుండ్రు. పబ్లిసిటీ కోసమే మోడీ అండ్ బ్యాచెస్ నుండి ట్రిక్ చేస్తుంటారని షీపురు లేకుండానే దుమ్ము దులుపుతుండ్రు. దేశంలో ఏ రేంజ్ల పేదరికం ఉంది, ఆకలి సావులు ఎట్లున్నాయి, దినదినానికి పప్పు ఉప్పుల రేట్లు ఏ రేంజ్లో పెరుగుతున్నాయో చెప్పే దమ్ము లేదు గానీ షీపురు పట్టుకుని దుమ్ముడుస్తున్నామని ఫోజులిస్తే అయిపోతుందా అని లాజిక్ ప్రశ్నలు ఇస్తుండ్రు. చూడాలి మరి బీజేపీ వాళ్ళు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సార్ ఏమంటారు.